వైఎస్ఆర్ మరణంపై సజ్జల నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు ఏపీలో కాకరేపుతున్నాయి. వైసీపీ నేతల ఆరోపణలపై కాంగ్రెస్ టీడీపీ నేతలు కౌంటర్స్ ఇస్తున్నారు. ఆనాడు రిలయన్స్ కారణమని దాడులు చేయించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీ రాజకీయాలు మరోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ పేరునే అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీపై కూడా డౌట్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కామెంట్స్ తో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడంతో వివాదం మరింత ముదిరింది. కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి బతికిస్తే చంద్రబాబు కాంగ్రెస్ కలిసి ఆయన్ను చంపేశారని ఆరోపించారు నారాయణస్వామి. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఫోటో పెట్టుకునే అర్హతే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని గురించి ఒక మాట చెప్పి తెలుసుకున్నాం. మనకు స్వతంత్రం తీసుకొని వచ్చి 75 సంవత్సరాలు అయినా రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఈరోజు రాష్ట్రమంతా దేశమంతా వేరే పార్టీలు మయమైపోతే ఒక రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీని బతికించాడు. వారు బతికిస్తే వారిని చంద్రబాబు సోనియా గాంధీ కలిసి చంపడం కూడా జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా పెట్టినారు రాజశేఖర రెడ్డి పైన. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే ఇది. కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకున్నందుకు మీకు అర్హత లేదు. అయితే డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన ఈ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. ఏమైపోతాడు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండి మాట్లాడతాడా? మేము వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఏ డిఫేమేటరీ సూట్, డెఫినెట్గా వాళ్ళకి లీగల్ నోటీస్ సర్వ్ చేయబోతున్నాము. వాట్ ఈస్ ద ఎవిడెన్స్? షో బిఫోర్ ది కోర్ట్, షో బిఫోర్ ది పీపుల్. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపించండి. డెఫినెట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడారు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి, క్యాబినెట్ పే అండ్ పెక్స్ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి మాట్లాడారు. వీళ్ళే గవర్నమెంట్ కదా, వీళ్ళే మాట్లాడితే ఇంకా ఏం ప్రజాస్వామ్యం ఏంటి? అందుకనే మీ దగ్గర ఆధారాలు ఉంటే, ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటే బట్టబయలు చేయండి. లీగల్ నోటీస్ సర్వ్ చేస్తాము, మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము, డిఫేమేషన్ కేసు పెడతాము. మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అంశంలో జరుగుతోన్న రాజకీయ రచ్చపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. రిలయన్స్ కారణమని ఆనాడు దాడులు కూడా చేయించారన్నారు చంద్రబాబు. ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? అప్పట్లో తర్వాత ఏం చేశాడు? రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా మీకు? అది విశ్వసనీయత. వైఎస్ మరణంపై అనుమానాలు మరోసారి ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. మరి వైఎస్ ఫ్యాక్టర్ ఎన్నికల్లో పనిచేస్తుందా? అదే జరిగితే ఏ పార్టీకి ప్లస్ అవుతుందో చూడాలి.